నెల 20వ తారీఖు నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన మదనపల్లిలో ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మదనపల్లిని జిల్లాగా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని మదనపల్లికి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి చిప్పిలి దగ్గర జరిగే సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మదనపల్లి జిల్లా కావాలని చెప్పి గతంలో అన్ని పార్టీలు కూడా ఉద్యమాలు చేశారు, ఉద్యమించారు. మరి ప్రజల కళ సాకారం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా నీటిని మదనపల్లి నియోజకవర్గంలో మన షాజహాన్ బాషా గారి నేతృత్వంలో మన చెరువులన్నిటికీ కూడా అనుసంధానించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటినన్నింటినీ ఒక అర్జీ రూపంలో ముఖ్యమంత్రి గారికి మదనపల్లి ప్రజల ఆకాంక్ష మేరకు ఇవ్వడం జరుగుతుంది. మదనపల్లి నిమ్మనపల్లి డబుల్ రోడ్డు తార్ రోడ్డు చేయాలని, అదేవిధంగా మదనపల్లి రామసముద్రం మండలానికి డబుల్ రోడ్డు తార్ రోడ్డు చేయాలని చెప్పి కూడా డిమాండ్ ప్రజల నుండి ఉంది. బాహుదా ప్రాజెక్టుకి నీటిని వదలాలని చెప్పి కూడా డిమాండ్ ఉంది. మదనపల్లిలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి బీటీ కళాశాలను ఒక యూనివర్సిటీ స్థాయికి చేసి యూనివర్సిటీగా ప్రకటించాలని చెప్పి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మదనపల్లిలో మెడికల్ కాలేజీ అర్ధాంతరంగా ఆగిపోయింది. దానిని కూడా ప్రారంభించి మదనపల్లిలో మెడికల్ కాలేజీని వెంటనే స్టార్ట్ చేయాల్సిన అవసరం అంతా కూడా ఉంది. ఇటువంటి డిమాండ్లన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి మదనపల్లిని మరింత జిల్లా అయిన తర్వాత ఇరుకు రోడ్లు లేకుండా వెడల్పు చేసి వాటిని సుందరీకరణ చేస్తూ ఈ మదనపల్లి జిల్లాకు కావాల్సినటువంటి అన్ని హంగులు ఏర్పరచుకునేదానికి నిధులు అవసరం ఉన్నాయి. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించి వాటినన్నింటినీ మన షాజహాన్ బాషా గారి ద్వారా సాధించేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.